నమస్తే భయ్య. దేవరా చూసాం, పుష్ప చూసాం, 2024 అయిపోయింది, కల్కి చూసాం. అయితే 2025లో వస్తుంది గేమ్ చేంజర్తో బోని కొట్టబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? గేమ్ చేంజర్ పక్కా హిట్ బ్రో, పక్కా హిట్. ఇది వెంకటేష్ మూవీ ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి. సంక్రాంతి అది కానీ ఈసారి గేమ్ చేంజర్ ఒక పేరు నిలబడిపోతుంది అన్నమాటగా. అట్లానే ఇప్పుడు బాలయ్య గారికి, రామ్ చరణ్ గారికి కూడా పోటీ ఉండబోతుంది. డాకు మహారాజు, గేమ్ చేంజర్ రెండు మాస్ సినిమాలే. సో వెంకటేష్ గారికి అంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ వెళ్ళిపోతారు. మరి ఈ రెండు మాస్ సినిమాల్లో ఏది కొడుతుంది? మాస్ సినిమాలు అంటే ఎట్లనే మేము అంతా మెగా ఫ్యాన్స్ కాబట్టి ఆటోమేటిక్గా రామ్ చరణ్ రాబోతున్నాడు మేము చెప్పగలుగుతాము. కానీ డాకు మహారాజు కూడా బాగుంటుంది. ఆయన అమ్మ తీసిన ఎప్పటి నుంచో సూపర్ హిట్ మీరు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన మనం చెప్పలేము. కాకపోతే డాకు మహారాజ్ చెప్తాం కానీ గేమ్ చేంజర్ మాత్రం ఈసారి బేబస్గా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ పరంగా 500 దాకా వెళ్తుందా, 1000 కోట్ల దాకా? 1000 ఆటోమేటిక్ క్రాస్ అవుతుంది. 1000 రామ్ చరణ్కి ఆటోమేటిక్ సింపుల్ క్రాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా పక్కా. 4వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అవును, రాజమండ్రిలో. అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సార్ వస్తే ఆటోమేటిక్గా మనం చెప్పేది ఏం లేదు. ఆ సార్ రావాలని చెప్తున్నాం కానీ సార్ వస్తే బీభత్సంగా ఉంటుంది. మూవీ చెప్పాలంటే 1000 ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతుంది. దాంట్లో వేరే అటువంటి ఏం మాట లేదు. అట్లాగే 2019లో సేమ్ ఇదే కాంబినేషన్ రిపీట్ అయింది. అటు వినయ విజయరామ, ఎన్టీఆర్ కథానాయకుడు, F2 ఈ 3 మూవీస్లోనే మరి అప్పుడు 2 బాల్తో కూడా వెంకటేష్ గారు గెలిచారు అనమాట. సో అప్పుడు ఈసారి ఎలా ఉండబోతుంది? మరి ఈసారి ఎట్లా కాదన్నా గేమ్ చేద్దాం ఒక పేరు పడుతుంది బ్రో. గేమ్ చేద్దాం ఆయన యాక్టింగ్, ఆయన త్రిబుల్ 1 యాక్టింగ్, గేమ్ చేంజ్ అనేది మాత్రం గేమ్ చేంజ్ అనేది ఒకటే. అలాగే శంకర్ గారు, డైరెక్టర్ గారి గురించి తెలుసు కదా? తెలుసు. సో ఆయన కొద్దిగా లాస్ట్ సినిమా ఫ్లాప్ ఇది కొట్టలేరు అంటున్నారు. సో మరి ఆయన కంబ్యాక్ కొడతారు ఈ సినిమా? కంబ్యాక్ కన్ఫామ్ కొట్టేస్తారు బ్రో, కన్ఫామ్ కొట్టేస్తారు. అది కాక ఉండేది రామ్ చరణ్ గారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేది, ఆటోమేటిక్గా వస్తుంది. మనం అది చెప్పడం అవసరం లేదు, మన మాటలకు అవసరం లేదు. అది ఒక స్థాయిలో ఉంటుంది. కొట్టినాకే మాట్లాడతాం అంతే. నమస్తే బ్రో. నమస్తే. సో ఈ సంవత్సరం 2024 అయిపోయింది, ప్రశాంతంగా 2025లోకి వచ్చాం. దేవరా చూసాం, కల్కి చూసాం, అలాగే పుష్ప చూసాం. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే 2025 గేమ్ చేంజర్తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? బ్లాక్ బస్టర్గా ఉండబోతుందండి గేమ్ చేంజర్ అయితే. రామ్ చరణ్ గారి యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఆయన నటన అయినా మీరందరూ లాస్ట్ సినిమాస్లో చూశారు. కానీ గేమ్ చేంజర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ ఇన్ 2025. దట్స్ ఇట్. సో సంక్రాంతికి పెద్ద హీరోలతోనే ఆయన కూడా అంటే సీనియర్ హీరోలతో పోటీ పడుతున్నారు, బాలకృష్ణ గారితో, అలాగే వెంకటేష్ గారితో. సో మరి వాళ్ళతో పాటు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా గేమ్ చేంజర్? ఇక్కడ సీనియర్ జూనియర్ అని సంబంధం లేదు. బట్ వాటి యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత మూవీస్లో రామ్ చరణ్ గారు చేసే పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఆయన ఆబ్వియస్గా హీరో కాబట్టి. గేమ్ చేంజర్లో మీరు చూసుకుంటే కొంచెం పొలిటికల్ సీక్వెన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. మెగా ఫ్యామిలీ నుంచి మా అన్నయ్య ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంగా అయ్యారు. అలాంటి సీక్వెన్స్లు కూడా గేమ్ చేంజర్లో ఉండబోతున్నాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు చూసారు, చాలా పెద్ద కట్అవుట్ కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆబ్వియస్గా హిట్ కొట్టబోతుంది. జనవరి 4వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. సో వాళ్ళిద్దరిని చూడటం ఒకే స్టేజ్ మీద ఇప్పటికీ మనం నాయక్ టైం నుంచి చూస్తూ ఉన్నాం. సో ఏదో ఒక సినిమా వాళ్ళు వచ్చారంటే నాయక్ బ్లాక్ బస్టర్ అయింది, రంగస్థలంకి వచ్చారు, అది బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేమైతే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండి. బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి అవుతుందని అనుకుంటున్నాము. ప్రపంచంలో ఉన్న రికార్డ్స్ అన్ని తిరగరాస్తుందని చెప్పేసి మరండి. కరెక్ట్ అండి. బాబాయ్ అబ్బాయి ఒక స్టేజ్ పైన ఉన్నారంటే మీరు చూసారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మేజర్ రోల్ ప్లే చేశారో, అలాగే రామ్ చరణ్ గారు కూడా ప్రపంచ వ్యాప్తంలో ఉన్న సినిమా ఇండస్ట్రీని కూడా రూల్ చేయబోతున్నారు. 100% ఆయన డిసిప్లైన్ అయినా, ఆయన యాక్షన్ అయినా, ఆయన చేసే ఆయన ప్రతి మూమెంట్ ఇట్స్ వెరీ డెడికేటెడ్. గేమ్ చేంజర్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆల్ ద గేమ్. సో ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అందరూ అటు ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు 1000 కోట్లు దాటి కొట్టేశారు. సో మరి నెక్స్ట్ రామ్ చరణ్ గారి టర్న్ వచ్చింది, 1000 కోట్లు దాటి కొట్టబోతున్నారు గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు పీక్స్లోనే ఉంటుంది. ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయాలని మేము అనుకుంటాం. 100% రీచ్ అవుతుందని అనుకుంటాం. అట్లానే శంకర్ గారి గురించి అందరికీ తెలిసిందే, ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారండి. సో ఆయన ఒకసారి ఏదో కొద్దిగా 1-2 సినిమాలు డౌన్ఫాల్ అయినాయి అని చెప్పి సినిమాని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన తీసిన మూవీస్లో 1-2 అయ్యి ఉండొచ్చేమో, కానీ ఆయన తీసే విధానమైనా, ఆయన ఎంచుకునే కథా విధానమైనా చాలా గొప్పగా ఉంటుంది. గేమ్ చేంజర్ కూడా అలాగే ఉండబోతుంది. ఖచ్చితంగా శంకర్ గారి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన భారతదేశ రాజకీయాల్లో ఈ సినిమా మరి వచ్చే ఎలక్షన్స్కి ఇంకాస్త మార్పు తీసుకురాబోతుంది అనుకుంటున్నారా? 100% మార్పు రాబోతుంది. మీరు ఆల్రెడీ చూశారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 2024 ఎలక్షన్స్లో మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చూపించిన రాజకీయ చతురత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో
100% మేమంతా మంచి ఎక్స్పెక్టేషన్, అదే చెప్పాను కదండి ఫస్ట్లో, ఈ పొలిటికల్ సీక్వెన్స్ కూడా ఉంటుందని. సో మేము రామ్ చరణ్ గారి లుక్ చూసి కొంచెం ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాము. 100% ఆ లోగో చూసి కూడా మాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా బ్లాక్ బస్టర్ కొడుతుందని మేము నమ్ముతున్నామండి గట్టిగా. నమస్తే అన్న. తమ్ముడు సరే నమస్తే. ఇప్పుడు మనం ఈ సంవత్సరం దేవరా చూసాం, కల్కి చూసాం, పుష్ప చూసాం. 2024 అయిపోయింది. 2025 గేమ్ చేంజర్ సినిమాతో బోని కొట్టబోతుంది. ఎలా ఉండబోతుంది? సినిమా చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా. నేను కూడా సినిమాలో హీరో అవ్వాలని అనుకుంటున్నాను. లేకపోతే చంద్రకూర లెక్కలా ఉండాలి. నేను నన్ను అన్నానుకో తమ్ముడని పిలువు. తమ్ముడను ఓకే తమ్ముడు. గట్టిగా తమ్ముడను. ఓకే తమ్ముడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనుకో, ఆయన ఈ సినిమా హిట్ అవుతాయి. బాలకృష్ణ నందమూరి సినిమాలు హిట్ అవుతాయి. చిరంజీవి సినిమాలు కూడా హిట్ అవుతాయి. 3 సినిమాలు వస్తున్నాయి. వెంకటేష్ది, పవన్ కళ్యాణ్ది, మళ్ళీ ఏమో బాలకృష్ణది, మళ్ళీ ఏమో రామచరణ్ది. 3 సినిమాలు వస్తున్నాయి. బాగా పక్కా హిట్ అవుతాయి. నేను కూడా సినిమాలో హీరో అవ్వాలని. సినిమా ఇష్టమైన హీరో చిరంజీవి, మహేష్ సినిమా దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. సో మరి ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నావు సినిమా? పక్కా సూపర్ హిట్ అవుద్ది. పక్కా పుష్ప అది వెళ్తుంది. సూపర్ ఉంది. అయినా సినిమాలు వస్తాయి. నేను కూడా సినిమాలో హీరో అవ్వాలని, అంటే హీరో అందుకే వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయారు. మా ఇంట్లో ఎవరు నన్ను చూడరు. నన్ను ఎవరు పట్టించుకోరు. మా ఇంట్లో ఎవరు పట్టించుకోరు. నాకు ఎప్పటికీ లేకపోతే చండకూర లెక్కలు ఉండాలి. లేకపోతే అందరూ నన్ను బాబు ఒరే బాబు ఇలా రారా అలా ఓచు నానా చూచు నానా అని డైలాగు ఈ సినిమాలో పెడతాను. డైలాగు ఎలా అనుకున్నావు? చేతను చూడు. ఆలులే ఓచు నాన్న బుజ్జు నాన్న కన్నా చుచ్చు ఆయు నాన్న ఓళ్ళు నాన్న ఆచు నాన్న బుజ్జి కన్నా ఇలా రారా అనాల. సంటి కూరోడా అని పిలవాల. నాకు బేబీ సభ కావాలి. సంక్రాంతి సినిమాలు బాలయ్యది, పవన్ కళ్యాణ్ 3 సినిమాలు చాలా బాగుంటాయి. రామ్ చరణ్ బాలయ్య వస్తుంది. రెండిట్లో ఏది బాగుంటుంది? బాలకృష్ణ హైలైట్. బాలకృష్ణ హైలైట్. రామచరణ్ కూడా అది బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఇంకా పవర్ సార్ దేవుడి కదా అయినా ఇంకా హైలైట్. నేను ముందు బాలకృష్ణకి వెళ్తాను. ముందు మా అన్నగారు బాలకృష్ణ సినిమాకి వెళ్తారు. తర్వాత మళ్ళీ పీని వెంకట సినిమాకి, తర్వాత ఇది పవన్ కళ్యాణ్ సినిమా, తర్వాత రామచరణ్ 3 సినిమాలు చూద్దామని. అంటే నేను కూడా సినిమాలో హీరో అవ్వాలని. అందులో బేబీ సభ కావాలకు నా బేబీ సభని టెడ్డిపేరు సభ కావాలకు టెడ్డిపేరు సభ బేబీ సభ కావాలకు నాకు బేబీ సభ కావాలి. రాసుకుంటే నీ ముఖం రాసుకుంటే లేతగా రావాలా. ఇప్పటికీ నేను అందరూ నన్ను ఎత్తుకొని డైపర్ వేసుకుని తిరగాలి. నేను చంటికూరని. నమస్తే బ్రో. 2024 చూసాం, దేవరా చూసాం, కల్కి చూసాం, పుష్ప చూసాం. సో రామ్ చరణ్ గారి సినిమాలు అయితే 2024లో ఏం రాలేదు. 2025 అయితే గేమ్ చేంజర్తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు సినిమా? ఇప్పుడు 2025లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే గేమ్ చేంజర్ అయితే 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 1500 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. 2025 అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫస్ట్. తర్వాత ఇంకోటి సంక్రాంతికి వెంకటేష్ మూవీ కూడా వస్తుంది, బాలయ్య గారు కూడా వస్తుంది. ఆ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్ని మూవీస్ హిట్ అవ్వాలి. కానీ గేమ్ చేంజర్ అనే ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా మంచి విజయం అయితే సాధించాలి. నార్త్లో మంచిగా ఆడాలి. వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్ సాధించాలి అనుకుంటున్నాను. శంకర్ గారి పేరు మీద తమిళ్లో కూడా ఆడబోతుంది. సో శంకర్ గారు ఏంటంటే కొంచెం డౌన్ఫాల్లో ఉన్నారు. సో మరి ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు ఈ సినిమాతో. డెఫినెట్గా ఈ మూవీతో కంబ్యాక్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ మూవీ చూసుకుంటే మన భారతీయ 2 అనేది అయితే ఫ్లాప్ అవ్వడం జరిగింది. కొంచెం ఆడియన్స్ కూడా కొంతమంది అరే ప్రీవియస్ మూవీ ఫెయిల్ అయింది కదా అని కొంచెం భయపడుతున్నారు. కానీ అలా ఏం లేదు. రామ్ చరణ్ ఉన్నాడు మనకు. రామ్ చరణ్ నమ్ముకొనే మనం మూవీకి వెళ్ళాల్సిందే. రామ్ చరణ్ ఉన్నాడంటే మూవీ హిట్ అయిపోతుంది. కంబ్యాక్ అయితే ఇస్తుంది. శంకర్ గారు అయితే మంచి కంబ్యాక్ అనేది వస్తుంది. మంచి రామ్ చరణ్ కూడా మంచి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంటారు. నేషనల్ అవార్డు వస్తుంది. మొత్తం పొలిటికల్ గా ఉండబోతుంది సబ్జెక్ట్ అంతా. అవును, ఐఏఎస్ ఆఫీసర్ గా సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ రాజకీయాలపైన ఈ సినిమా ఏమైనా ప్రభావం చూపించబోతుందా? అలా అయితే చెప్పలేము. కానీ అది మూవీ అయితే నేను చూసే అందులో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నాడు. ఇంకా వేరే రోల్స్ ఉన్నాయి. అలా ప్రభావం అయితే ఏం చూపించదని అనుకుంటున్నాను. ఆ మూవీ చూసాకే తెలుస్తుంది మనకు. ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ అంతా కూడా 2025 అంతా కూడా గుర్తుండిపోతుంది అనమాట. అవును, ఈ ఇయర్లో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ మూవీ అంటే 1100 కోట్లు అనేది కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ రామ్ చరణ్దే ఉంది. ట్రెండింగ్ అయితే రామ్ చరణ్ ఉంది. అందరు రామ్ చరణ్ మూవీ కోసమే వెయిట్ చేస్తున్నారు.
అది నమస్తే బ్రో. సో మనం 2024లో కల్కి చూసాం, దేవరా చూసాం, పుష్ప చూసాం. 2025 అలా గేమ్ చేంజర్తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు అనుకుంటారు మూవీ? మూవీ మాత్రం ఇంకా రిలీవ్ అవ్వడం చాలా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే మన రామ్ చరణ్ ఉంది, శంకర్ మూవీస్ కూడా అందరికి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. బట్ ఏంటంటే రీసెంట్గా ఒక ఫ్లాప్ వచ్చింది. సో అందరు కూడా కంపేర్ కోసం గట్టిగా ఎదురు చూస్తున్నారు. సో మ్యాక్సిమం హిట్ అవ్వచ్చు మూవీ రామ్ చరణ్. దగ్గర ఏ రేంజ్లో వెళ్ళబోతుంది అనుకున్నారు? 500-1000 కోట్ల ఎలా వెళ్ళబోతున్నారు? ఇక కలెక్షన్ నుంచి ఎక్కువ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన వాళ్ళు రీసెంట్ సిచ్యువేషన్ వల్ల ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చు. అలాగే టికెట్ రేట్స్ కూడా ప్రైజెస్ తక్కువనే నార్మల్ రేట్లోనే ఉండొచ్చు. బట్ ఏంటంటే లాంగ్ రన్లో వస్తాయి. ఫాస్టెస్ట్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయదు పుష్ప దాంతో పోలిస్తాయి. సో అంటే ఇది పార్ట్ 1 కదా, పుష్ప చేసుకోకూడదు, కంపేర్ చేసుకోవద్దు. వెళ్తుందా అని 1000 కోట్ల వరకు లాంగ్ రన్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే సినిమా కంటెంట్ బాగుంది అనుకో, లాంగ్ రన్లో 1000 కోట్లు కొట్టచ్చు ఈజీగా. అట్లానే ఇప్పుడు బాలయ్య గారి, వెంకటేష్ గారి సినిమాలు కూడా వస్తున్నాయి సంక్రాంతికి. సో మొత్తం కాంపిటీషన్లో ఏది బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాంపిటీషన్లో మాత్రం ఫ్యాన్ బేస్గా మాత్రం మన బాలయ్యతో రామ్ చరణ్ కూడా ఎక్కువనే ఉన్నారు. బట్ ఏంటంటే ఎక్కువ మంది యూత్ ఉన్నారు కదా, సో ఎక్కువ రామ్ చరణ్ మూవీకే అవ్వచ్చు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బాలయ్య, వెంకటేష్ చూసుకుంటే ఏది బాగుంటుంది? బాలయ్య వెంకటేష్లో బాలయ్య మూవీ గురించి, బాలయ్య గురించి మనకు తెలిసిందే కదా. బాలయ్య వచ్చిందంటే ఈజీ అతని కోసమే వెళ్ళిపోతాయి. వేరే మూవీ హీరోస్ కూడా బాలయ్య జై బాలయ్య అని అరుస్తారు. మన వాళ్ళ గురించి, మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా, అట్లా నడుస్తుంది. శంకర్ గారిది లాస్ట్ భారతీయుడు 2 అండ్ అవి కొంచెం డిసప్పాయింట్ చేసింది జనాలని. సో మరి ఈసారి ఆయన అంటే 14 ఏళ్ళు అయిపోతుంది దాదాపు ఆయన సూపర్ హిట్ కొట్టి. ఇది రోబోతో 2010లోనే ఇప్పుడు కొట్టారు. సో ఇప్పుడు 2024 వచ్చేసింది, అంటే 14 ఏళ్ళ తర్వాత ఈసారి కంబ్యాక్ కొట్టబోతారు ఆయన. ఈసారి డెఫినెట్గా కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి హీరో కానీ డైరెక్టర్ కానీ హిట్ కొట్టినట్టు ఒక ఫ్లాప్ తర్వాతనే కొడతాడు. ఎందుకంటే ప్రతి హీరో హిట్ కొట్టిన ప్రతి హీరో కూడా అన్ని హిట్ కొట్టాల్సిన రూల్ కూడా లేదు. ప్రతి హీరో ఫ్లాప్ అయింది మళ్ళీ హిట్ లేనట్టు కూడా లేదు. సో మ్యాక్స్ దీనివల్ల పోలిస్తే కంటెంట్ బేస్ బట్టి హిట్ అవ్వచ్చు. ఇప్పుడు చూస్తున్న పబ్లిసిటీ కానీ, రామ్ చరణ్ లుక్స్ కానీ అవన్నీ చూస్తే మ్యాక్స్ 90% వరకు డ్యామ్ షూర్గా గేమ్ చేంజర్ హిట్ అయిపోతుంది బ్లాక్ బస్టర్. అలాగే జనవరి 4వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు. సో దాని తర్వాత ఏపీ, తెలంగాణలో మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంది అసలు? ఉంటాయి ఇది ఆబ్వియస్లీ. ఎందుకంటే నార్మల్గానే రామ్ చరణ్కి చాలామంది ఫ్యాన్స్. ఎందుకంటే మన మెగాస్టార్ అని మన యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. సో దాంట్లో ఇక డిప్యూటీ సీఎం కూడా వస్తున్నాడు అంటే సో ఆంధ్ర నుంచి కూడా నీకు ఈజీగా హైప్ పెరిగిపోతుంది మూవీ గురించి.